తెలంగాణలో నీళ్ల రాజకీయం వేడెక్కింది. కృష్ణా గోదావరి నీళ్లలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని బారాస అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించడంతో చర్చ తీవ్రతరమైంది. గత ప్రభుత్వ హయాంలోనే ఎన్నడూ జరగనంత నష్టం జరిగింది. కావాలంటే చర్చకు సిద్ధమని ఈ ప్రభుత్వం సవాల్ విసిరింది. మధ్యలో భాజపా కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. పాలమూరు రంగారెడ్డికి 88-90% పనులు పూర్తయిపోయినాయి. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. కేసీఆర్ గారు ఇంత స్ట్రాటజీ మాస్టర్ కదా వాటర్ విషయంలో, మరి ఆయన ఎందుకు పప్పుల కాలేసిండు? ఈ 299 టీఎంసీ నీళ్ళది ఏదో సంతకం చేసిండో ఇది తెలంగాణకు గత 10 ఏళ్లుగా మరణ శాసనం అయింది. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. డిపిఆర్ రిటర్న్ గురించి మాట్లాడతారు. డిపిఆర్ వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి మీ ప్రభుత్వ హయాంలో కూడా ఏప్రిల్ 2023లో డిపిఆర్ వాపసు వచ్చింది. ఈ ఆంధ్రతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా. వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి దాన్ని ఇంకింత పెంచి అది ఎటెటెటెడు పోతుంది. ఇక అడవలసిన అవబంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కట్టుకోవడానికి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్లి చంద్రశేఖరరావు గారు దోదన పడరు, వాళ్ళతో కుమ్మక్కైనరు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 టీఎంసీ పర్ డే చోరీ కాస్త 10 టీఎంసీ పర్ డే అయింది. మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇచ్చేదాకా కూడా మీరు ఎందుకు వెయిట్ చేయించారో